నమస్తే విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం ఉదయం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు గౌరవ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభవేళ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ నుండి కొమరం భీం వరకు, అల్లూరి సీతారామరాజు నుండి భగత్ సింగ్ వరకు తూటాలకు తల వంచకుండా చేసిన పోరాట ఫలితమే మన స్వాతంత్రం. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన బాలగంగాధర్ తిలక్ మాటలు, తూటాలనైనా ఎదుర్కొంటాను కానీ స్వాతంత్రం కావాల్సిందే అన్న చంద్రశేఖర్ ఆజాద్ మాటలు, నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరు అన్నటువంటి భగత్ సింగ్ నినాదం, నాకు మీ ఉడుకునెత్తులనివ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్న సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ఈ దేశాన్ని కదిలించాయి, స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. దాని ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం. ఆ పూర్వీకులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. మన అనంతపురం జిల్లా నుండి పప్పూరి రామాచార్యులు, కైపా సుబ్రహ్మణ్య శర్మ, గుత్తి కేశవ్ పిల్లై, ఐదుకల్లి సదాశివన్, గుత్తి రామకృష్ణ, గొంది కొండప్ప శ్రేష్ఠి, జీవరత్నమ్మ, ఆదిశేషయ్య, హంపన్న వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా స్వాతంత్రాన్ని సాధించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నా భూమి నా దేశం అనే నినాదంతో ఆగస్టు 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలని విజయవంతంగా చేపట్టాం. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని దార్శనిక నాయకుడు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మన అనంతపురం జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుంచుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపు నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం. మంచి పాలన అంటే సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా వినూతన ఆలోచన చేయాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. రాష్ట్రం పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక జవాబుదారీతనంతో పని చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది. ఒకవైపు అభివృద్ధి చేస్తూ సంక్షేమం ద్వారా ప్రజలు మెచ్చే పాలన అందించాలి. మానవతా దృష్టితో ఆలోచిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు. ప్రభుత్వ ఆశయాల మేరకు పేదల సేవలో మనం అందరం అనుసంధానం కావాలి. మనమంతా కష్టపడితే 2024 నాటికి ప్రపంచంలోనే దేశం నంబర్ 1 గా నిలుస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన తొలి రోజే మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకాలు చేసి ప్రజల పట్ల తనకున్నటువంటి విశ్వసనీయతను, ఆప్యాయతను చాటుకున్నారు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఉచిత ఇసుక పాలసీని మన ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో
కార్యాచరణ వేగవంతం చేసి వివిధ ప్రజలు కార్యక్రమాల ప్రగతి సాధనకు నూతనంగా జిల్లాకు ఇచ్చేసినటువంటి యువకులు, ఉత్సాహవంతులైనటువంటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి అనంతపురం జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు మనమందరం అంకిత భావంతో కృషి చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ పథకాల ఫలితాలను మేము ముందుంచదలుచుకున్నాం. సంక్షేమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ మొత్తాన్ని 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచారు. ఇందులో 11 కేటగిరీల పెన్షన్ మొత్తాన్ని 3,000 నుండి 4,000కు, 3,000 నుండి 6,000కు, 5,000 నుండి 10,000కు, 15,000కు పెన్షన్ ని పెంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ 24 నుండి జూన్ వరకు 3 నెలల బకాయిలతో కలిపి పెంచిన సొమ్ము 7,000 రూపాయల పెన్షన్ అందించాం. ప్రతి నెల 1వ తేదీనే ఉదయం 6 గంటలకు పింఛన్దారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు రూపంలో గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ని పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో ప్రతి నెల 2,87,656 మంది పింఛన్దారులకు 126 కోట్ల రూపాయల పెన్షన్ అందిస్తున్నాం. గత 2 నెలల్లో 323 కోట్ల 44 లక్షల రూపాయల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశాం. ఉచిత ఇసుక విధానం, ప్రజలకు భారంగా మారినటువంటి పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో రాయదుర్గం మండలం జుంజురాంపల్లి రీచ్ల ద్వారా ఉచిత ఇసుకను అందిస్తున్నాం. మరికొన్ని ఇసుక రీచ్లకు అనుమతులు మంజూరు చేసి మరింత సులభతరం చేస్తాం. స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల అనుసంధానం, 24-25 ఆర్థిక సంవత్సరంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో 2,700 సహాయక సంఘాలకు బ్యాంక్ అనుసంధానం ద్వారా 224 కోట్ల 18 లక్షల రూపాయల్ని మంజూరు చేశాం. స్త్రీ నిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 4,702 సంఘాలకు 37 కోట్ల 32 లక్షల రూపాయల్ని రుణాలను అందించాం. చంద్రన్న బీమా, అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలకు సామాజిక భద్రత, ఆర్థిక ఆసరా కల్పించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకం చంద్రన్న బీమా పథకం కింద పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. చంద్రన్న బీమా కింద 5,93,415 కుటుంబాలు నమోదయ్యాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగాన్ని పాలతోలేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా సీడాప్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాన్ని కల్పించి ప్రైవేటు సంస్థల నందు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సంబంధించి మరియు వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళా శిశు సంక్షేమం, మహిళా శిశు సంక్షేమంలో భాగంగా 2,302 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది జూలై నాటికి 49 కోట్లతో 1,78,000 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. శిశు మరణాల నివారణ, పోషకాహార లోపం కలగకుండా పిల్లలకు ప్రత్యేక పోషణ, హైరిస్క్ గర్భవతులు, బాలింతల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య మరియు ఆరోగ్యం, మన ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తోంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హెల్త్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్యం కోసం సంవత్సరానికి 25 లక్షల రూపాయల అయ్యే వైద్యం ఖర్చుని ప్రతి కుటుంబానికి అందజేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలోకి 3,257 చికిత్సల్ని తీసుకొచ్చాం. జిల్లాలో 49 ప్రైవేటు, 47 ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా 46,042 మందికి చికిత్సలు చేయించడం జరిగింది ఈ పథకం ద్వారా.
కంటి వెలుగు కార్యక్రమం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 13,000 మందికి అవ్వాతాతలకు పరీక్షలు చేశాం. అందులో కంటి సమస్య కలిగిన 8,959 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసి మరో 3,000 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. పిల్లల్లో తరచుగా సంభవించే డయేరియాను జిల్లాలో నివారించడానికి స్టాప్ డయేరియా కార్యక్రమం చేపట్టి డయేరియా ద్వారా మరణాలు సంభవించకుండా అరికట్టాం. విద్య, నాణ్యమైన విద్యా బోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచేలా, ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 1,694 పాఠశాలల్లో 1,87,000 మంది 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల చదువులకు ప్రోత్సహించేందుకు, వారికి సాయం అందించేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నాం. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ లోపు మెగా డిఎస్సి నిర్వహించేందుకు గాను జూలై నెలలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాం. అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. స్టూడెంట్ కిట్ కింద 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 1,98,000 మంది విద్యార్థులకు దాదాపు 50 కోట్ల రూపాయలతో కిట్లను పంపిణీ చేశాం. అలాగే ప్రభుత్వ యజమాన్య పాఠశాలల్లో ఇంటర్ చదువుతున్న 14,000 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశాం. వ్యవసాయ అనుబంధ శాఖలు, కరువుతో నిత్యం పోరాటం చేస్తున్నటువంటి జిల్లా రైతాంగానికి బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 100% డ్రిప్ వాడుతున్న జిల్లాగా మార్చే దిశగా ఉద్యాన